నక్సలైట్ల అడ్డాలో సచిన్ గేమ్ ప్లాన్. సచిన్, నువ్వు నిజంగా దేవుడు స్వామి. అభయారణ్యంలో నక్సలైట్ల మధ్య క్రికెట్ గాడ్ సచిన్ బిగ్ ప్లాన్. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోట. ఈ దండకారణ్యం ఎప్పుడు తుపాకీ శబ్దాలతో, బాంబు పేలులతో, ఆర్త నాదాలతో దద్దరిల్లిపోతుంటుంది. మావోయిస్టుల అడ్డాగా ఉన్న ఈ అభయారణ్యం ఇప్పుడు శాంతి దిశగా పయనిస్తుంది. దంతెవాడలోని కీలక ప్రాంతాలను భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం, మావోలు లొంగిపోవడమో లేక ఎన్కౌంటర్లో మరణించడంతోనూ ఆ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పుడు దంతెవాడలోని యువతను, పిల్లలను మావోయిజం బాట పట్టకుండా ఉండేందుకు ఓ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఆ బ్రహ్మాస్త్రమే క్రీడా మైదానాలు. ఈ క్రీడలను అస్త్రంగా చేసుకొని యువతను శాంతి మార్గంలో పయనించేలా చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అయితే దంతెవాడ దండకారణ్యంలో ఈ క్రీడా మైదానాలు క్రికెట్ గాడ్ సచిన్ ప్రత్యేక చొరవతో సిద్ధమవుతున్నాయి. నక్సలిజంతో రక్తసిక్తమైన దంతెవాడ జిల్లా ఇప్పుడు క్రీడల వైపు చూస్తోంది. క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆధ్వర్యంలో దంతెవాడ జిల్లాలో 50 మైదానాలను నిర్మిస్తున్నారు. ఎప్పుడు బాంబుల శబ్దాలు, తుపాకీ మోతాలు వినిపించే ఈ ప్రాంతంలో ఇప్పుడు పిల్లల నవ్వులు వినిపిస్తున్నాయి. ఆటలు, వ్యాయామాలతో మార్పు కనిపిస్తుంది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాన్దేశ్ ఫౌండేషన్తో కలిసి బస్తర్ ప్రాంతంలోని 50 గ్రామాల్లో క్రీడా మైదానాల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ మైదానాలు కేవలం ఆటల కోసం మాత్రమే కాదు, గ్రామీణ యువతకు శారీరక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ వంటి క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు గ్రామస్తులే స్వయంగా నిర్మిస్తున్నారు. ఎలాంటి బయట కాంట్రాక్టర్లను పిలవకుండా గ్రామ ప్రజలే మైదానాలను తయారు చేసుకుంటున్నారు. ప్రతి మైదానం ఒక మార్పుకు చిహ్నం అని ఫౌండేషన్ ప్రతినిధి దివ్యసింహ తెలిపారు. ఇవి గిరిజన సమాజాన్ని ప్రేరేపించడమే కాదు, పిల్లలకు కలలు కరే శక్తిని ఇస్తాయన్నారు. దంతెవాడలో నక్సలిజం చీకట్లను ఈ క్రీడలతో చీల్చేయాలని చూస్తున్నారు. సచిన్ టెండూల్కర్ మైదానాల ఏర్పాటుతో ఇప్పుడు అభయారణ్యంలోనే మరో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. రక్తంతో తడిసి ముద్దైన దంతెవాడలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ శాంతిని వెల్లివిరిసేలా చేయాలని ప్రణాళిక రచిస్తున్నాడు. దశాబ్దాలుగా కలలు కనేందుకు భయపడిపోయిన గిరిజన గ్రామాల్లో ఈ క్రీడా మైదానాలతో పెను మార్పులు రావడం ఖాయమని అంచనాలు ఉన్నాయి. దంతెవాడలో ఒక గ్రామం తర్వాత మరొక గ్రామంలో వెదురు గోల్ పోస్టులు నిర్మిస్తున్నారు. 50 గ్రామాల ప్రజలు ఈ మహాక్రతువులో భాగం అవుతున్నారు. ఈ చిన్న మైదానాల్లో పెద్ద ఆటగాళ్లు రావాలని ఆకాంక్షిస్తున్నారు. క్రీడలు పిల్లల్లో నైతిక విలువలు, క్రమశిక్షణను పెంపొందిస్తాయని సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. తనను తాను ఎలా తీర్చిదిద్దుకున్నానో వారు కూడా క్రీడల ద్వారా కొత్త ఆశలు నింపుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ మార్పు వల్ల మారుమూల గ్రామాల్లో కొత్త తరం నూతన ఆశతో జీవించడం మొదలు పెడతారని సచిన్ అన్నారు. దంతెవాడ, బస్తర్ ప్రాంతం పూర్తిగా నక్సలిజంతో ఎక్కువ అభివృద్ధి చెందకుండా ఉంది. ఇప్పుడు ఇలా క్రీడా మైదానాల డెవలప్మెంట్తో అక్కడి పిల్లల్లో శారీరక, మానసిక మార్పు రావడం ఖాయమన్నారు. దీంతోపాటు వారు చదువుల్లో రాణిస్తే ఇక వారి మెరుగైన భవిష్యత్తుకు తిరుగుండదు.